డ్రెస్ చేసుకొచ్చారు. సో వాళ్ళిద్దరు మ్యాచింగ్గా ఉంటుంది. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా మ్యాచింగ్. సో మెషిన్ లెర్నింగ్లో ఏం మ్యాచ్ చేస్తామంటే డేటా సెట్స్తో మనకి ఇచ్చిన ఇన్పుట్ మ్యాచ్ చేస్తాం. అర్థమైందా? మనకు ఒక కొత్త డేటా వచ్చింది, మనం ఆల్రెడీ కొంచెం డేటాతో ఆల్రెడీ ట్రైన్ చేసి ఉన్నాం మన మెషిన్ని. సో కొత్త డేటా వచ్చినప్పుడు ఏం చేస్తుంది, అందులో ప్యాటర్న్స్ తీసి అదంతా హ్యూజ్ ప్రాసెస్ కదా, దాని మీద టైం వేస్ట్ చేసేసరికన్నా ఇమేజ్లు రెండు మ్యాచ్ అయితే లేదు, సేమ్ ఫీచర్స్ ఉన్నాయా లేవా అని చెప్పి చెక్ చేస్తుంది. సో అది చెక్ చేసుకుని ఆ డేటా సెట్ మొత్తం చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే దాన్ని బట్టి మనకు అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మెషిన్ లెర్నింగ్ మ్యాచింగ్ వచ్చేసరికి మ్యాచింగ్ యూజింగ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అనమాట అక్రాస్ ది డేటా సెట్స్. ఓకేనా? ఇట్ కెన్ బి యూజ్డ్ టు ఫైండ్ సిమిలర్ డేటా, ఐడెంటిఫై డూప్లికేట్ కంటెంట్స్. అంటే సిమిలర్గా ఉన్న డేటాని ఒకవేళ ఇంకేస్ డూప్లికేట్ కంటెంట్స్ ఉన్నాయనుకో మనకి ఇచ్చిన డేటా సెట్ ఉంది, అలాంటి డేటాని ఐడెంటిఫై చేయడానికి మ్యాచింగ్ అనే కాన్సెప్ట్ ప్రాసెస్ని యూజ్ చేసి మ్యాచింగ్ చేస్తున్నాం. ఆర్ మ్యాచ్ యూజర్స్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్. అంటే మనకి ఇది మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తాం మ్యాచింగ్ అంటే, మనం ఏదన్నా ఫ్లిప్కార్ట్లో కానీ దేనికన్నా వెళ్ళి ఒక ప్రోడక్ట్ సెర్చ్ చేస్తున్నాం, దానికి సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నీ సేమ్ వేరే కంపెనీ అయినా కానీ సేమ్ ప్రోడక్ట్స్ సెర్చ్ చేస్తారు కదా. సపోజ్ మొబైల్ ఒకటి సెర్చ్ చేసేది, దానికి సిమిలర్గా మిగతా మొబైల్స్ ఏమున్నాయో ఆ మొబైల్స్ అన్నీ వేస్తాయి. సో అలాంటి చోట్ల మనం మ్యాచింగ్ చేయాలి. సో ఒక మనకు డేటా ఉంది, ఆ డేటాతో ఇంకో మ్యాచింగ్ అంటే సేమ్ కైండ్ ఆఫ్ ఉంటే కనుక అలాంటి ఐడెంటిఫై చేయడం కోసం మనం డేటా సెట్స్ నుంచి మ్యాచింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. సో అది యూజ్ చేసుకుని మనకి డైలీ లైఫ్లో ఈ జరుగుతుంది కదా, ఫ్లిప్కార్ట్ అని ఇంకా యూజర్స్ని సర్వీసెస్ని మ్యాచ్ చేస్తుంది. ఇప్పుడు మనం డైలీ క్యాబ్కి వెళ్ళామనుకో, ఓవరాల్ మనకి డైలీ మేము నోటిఫికేషన్ అనేది పంపిస్తూ ఉంటాం కదా, ఓవర్ కానీ వాళ్ళని. సో అది ఎలా జరుగుతుందంటే మ్యాచింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి సో వీడు ఫ్రీక్వెంట్గా వస్తున్నాడు మనకి, సో వీడు మన రికార్డ్లో ఉన్నాడు కదా, సో వీడికి నోటిఫికేషన్ డైలీ వెళ్ళిపోవాలి అని చెప్పి మెషిన్ని ట్రైన్ చేసి ఉంచుతుంది. సో అలాంటి అప్లికేషన్స్ చూడడం మ్యాచింగ్ అనే ప్రాసెస్ యూజ్ చేస్తాం. ఓకేనా? అండ్ దెన్ స్టేజెస్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. సో స్టేజెస్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అంటే ఒక మెషిన్కి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం కదా, ఆ ట్రైనింగ్లో ఏ స్టెప్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. మెషిన్కి ట్రైనింగ్ ఇచ్చి మనం అది మనకు తగ్గట్టు ప్రతిదీ అవుట్పుట్ ఇవ్వడం కానీ అన్నీ జరపాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి కలెక్షన్ ఆఫ్ డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. అంటే వేరు సోర్సెస్ ఉంటాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నుంచి అనేది ఒక సోర్స్, అలాగే మన డైలీ లైఫ్ నుంచి వచ్చే సోర్సు, అదే డేటా అంతా